వరుసగా గత 4 రోజులలో 3 సార్లు ఎడతెరిపి లేని దాడులు. 3 గంటల నుంచి 12 గంటల పాటు మిస్సైళ్లతో దాడులు, అలాగే యుద్ధ విమానాలతో దాడులు, అలాగే పెను దాడులు చేసినటువంటి అమెరికా ఇప్పుడు ఇరాన్ని కోరుకుంటోంది అన్కండిషనల్గా, అంటే ఎలాంటి షరతులు లేకుండా లొంగిపోమ్మనమని చెప్పి, ఐఆర్జీసీని లొంగిపోమ్మనమని చెప్పి. బట్ ఇరాన్ అందుకు సిద్ధంగా లేదు, ఐఆర్జీసీ అందుకు సిద్ధంగా లేదు. పెజెష్కియాన్ ప్రభుత్వం పక్కన పెట్టి ఐఆర్జీసీ స్వయంగా డీల్ చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపేది లేదని తేల్చి చెప్తోంది. అన్కండిషనల్ సరెండర్ కాదు కదా, కండిషనల్ సరెండర్ కూడా మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇరాన్లో మా చివరి రక్తపు బొట్టు మా శరీరంలో మిగిలి ఉన్నంత వరకు లొంగిపోయే ప్రసక్తి లేదని తేల్చి చెప్తుంది. బేసిక్ ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. ఏంటయ్యా అంటే, అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా, అంటే ఇరాన్ లోపలికి వెళ్ళి ఎవడు గెలవలేడు. ఇరాన్లో దిగి అమెరికా వల్ల కాదు, ఇజ్రాయెల్ వల్ల కాదు. ఇరాన్ లోపల అంతగా కొమైని భక్తులు ఉంటారు, అలాగే అమెరికా వ్యతిరేక శక్తులు ఉంటారు. అమెరికా ఇజ్రాయెల్ సైన్యం భూమి మీద దిగితే ఎన్ని లక్షల మంది వస్తే అన్ని లక్షల మందిని చంపడానికి దానికి 10 ఇంతలు ఎక్కువగా ఉంటారు. అదే ఇప్పుడు అర్థం కాక పైనుంచి దాడులు చేసి వెళ్తోంది అమెరికా. కానీ బంకర్లలో దాక్కుని తమని తాము కాపాడుకుంటూ ఆస్తులు కోల్పోయిన రేపటి గురించి ధైర్యంగానే ఉన్నారు ఇరాన్ ప్రజలు.